నా పెళ్ళియంట నా పెళ్ళియంట నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట మీరు నాకు చెల్లంట లోకమెల్లగోలంట టామ్ టామ్ టామ్. నేను పద్మశ్రీ అవార్డుకి రికమెండ్ చేస్తాలే కానీ ముందు ఆ చెడ్డి గిడ్డి మార్చి గెటప్ మార్చు. నీతో పొట్ట గ్లామర్ గా ఉండి దగ్గరుండి నీ పెళ్లి చేర్పించాల్సిన నేను ఇలా డీ గ్లామర్ గా ఉండాల్సి వస్తుంది. ఒరేయ్ నువ్వేం బాధపడకు, నా పెళ్ళవగానే నీ ఫాదర్ క్యారెక్టర్ కి ఒక ఫినిషింగ్ ఇద్దాం. కార్తీక్ కార్తీక్ హారిక వచ్చేస్తుందిరా, విగ్గేది కట్టవేది విగ్గా ఇక్కడే పెట్టాను. వచ్చేస్తుందిరా. కార్తీక్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ ఫోన్. హలో, కట్ చేశారు. ఏంటి కార్తీక్, మన నిశ్చితార్థానికి వీడియోస్ వద్దని చెప్పావంట? ఏం లేదు హారిక, మనకి ఇష్టం కంటే ఏదో పని చేసి దొరికిపోతారో అని. ఏంటి అది పెళ్లికి ఎలా అన్ని పెడతాం కదా. కార్తీక్ ఎక్కడ ఫోన్ రింగ్ అవుతుంది? నా ఫోనే నా ఫోనే. హలో, ఏంటి ఇది కూడా నా ఫోనే. హలో, ఎవరు? కార్తీక లేడు, పోయాడు. కార్తీక్ ఏమైంది? చెప్పాను కదా, కార్తీక్ లేడు, పోయాడు, అంతే. కార్తీక్ ఏంటి పెళ్ళనగానే అబ్బాయిలో కంగారు మొదలైంది? కంగారు కంగారా? నా కంగారు ఏముంటుంది, ఏమీ లేదు. అరే నువ్వు సరిగ్గా రెడీ అవ్వలేదే, వెళ్ళి రెడీ అవ్వు. అవునా? వెళ్ళు 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 వెళ్ళు. పద పద పద. నేను వెళ్ళి రెడీ అవుతానులే. అమ్మ బాబాయ్, చాలా కష్టం. పద 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 పద. కార్తీక్, నాన్నగారు ఎక్కడ? నాన్నగారు లోపల ఉన్నారు అంకుల్. ఏ అవునా? ముహూర్తం టైం అయిపోతుంటే లోపల ఏం చేస్తున్నారు ఇంకా? అయ్యో బాబాయ్, ఇప్పుడు వాడు ఏ పొజిషన్ లో ఉన్నాడు? నాన్నగారు, అంకుల్ వస్తున్నారు. అయ్యో బాబాయ్, ఏమిటి అరుపు? నాన్నగారికి చెప్దామని. రే ముసడా బావగారు, బావగారు, బావగారు తలుపు తెరవండి. ఏంటి ఏమిటయా కితకితలు పెడతావు? అంటే మీకు సహాయం చేద్దామని. కితకితలు పెట్టా వేలేవాడివయ్యా బాగా. అయ్యో విగ్గు, గెట్ ఇక్కడ పెట్టా. ఎక్కడా? బావగారు, బావగారు ఏం చేస్తున్నారు ఇంకా? అయ్యో బాబాయ్, లోపల ఏం చేస్తున్నారు? నాన్నగారే ఉన్నారు అంకుల్. నాన్నగారు యోగా చేస్తున్నారు. యోగా యోగా చేస్తే తలుపులు అంత గట్టిగా ఎందుకు వేసుకోవాలి? బావగారు, బావగారు, నువ్వు కార్తీక్ ఫ్రెండ్ గోవిందు కదూ? అవును అంకల్. టింగ్ టింగ్ టింగ్. మీ ఫ్రెండ్ నిశ్చితార్థానికి ఇప్పుడే వచ్చేది. వచ్చేసాను కదా అంకల్. వెరీ గుడ్. బావగారు, బావగారు చెప్పండి బావగారు. లోపల ఉన్నారు, బాత్రూమ్ లో. బావగారు, అంకుల్, నాన్నగారు బాత్రూమ్ లో ఉన్నారు. అవును కదూ? బావగారు త్వరగా బట్టలు వేసుకొచ్చేయండి. వావ్, సీనరీ భలే ఉంది. అక్కడ చూడు, బాగుంది కదా? వావ్ వావ్, చూడు. వారిని కీడికెందుకు వచ్చినవే? ఏదిరా? కూడా బాగుంది. ఇంకో కట్టవేది.
ఓయ్, విగ్గు విగ్గు అబ్బా, ఏది? నీ అబ్బా నీ జుట్టు గడ్డం ఏదిరా? హాయ్ గోవింద్. అదా హాయ్. దీనికి కూడా మ్యాటర్ తెలిసిపోయినదారా? మీ అయ్యా కొంపలు ముంచేటట్టున్నారు. అక్కడేమీ తెలీదు, మీరు కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టకండి. హాయ్ అన్నయ్య. హాయ్ సిస్టర్. అప్పుడెప్పుడు బాంబేలో చూసాను, మళ్ళీ ఇప్పుడా రావడం? ఏం చేయమంటావు సిస్టర్, డ్యూయల్ రోల్ చేయలేక చస్తున్నాను. జ్యువెలరీ ఏంటి? అవుమలా తండ్రి రోల్ చేయాలా ఫ్రెండ్ రోల్ చేయాలా మాట్లా? తండ్రి ఏంటి, ఫ్రెండ్ ఏంటి? అదే సిస్టర్, ఈ మధ్య నేను తండ్రినయ్యాను. ఓ కంగ్రాచులేషన్స్. మరి వదిన కూడా తీసుకురావాల్సింది కదా? మరి మళ్ళీ కొత్త క్యారెక్టర్ అంటుందా? క్యారెక్టరా? అదే అదే నా కొడుకు ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాడు కదా, అదే అంటుంది. మీరంతా ఏం మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ మాకే ఏం అర్థం కావడం లేదు. నేను గోవింద్ని. ముంబైలో సిస్టర్ కి ఆల్రెడీ తెలుసు, ఫాదర్ సిస్టర్ కి తెలియదు. అర్థమైందా? అర్థమైంది. నాకేం అర్థం కాలేదు. అయ్యో గదేందంటే నేను చెప్తాను కదా, కింద ముహూర్తానికి టైం అవుతుంది. సిస్టర్ నీకంతా క్లియర్ గా నేను చెప్తాను, బయలుదేరండి. తీసుకెళ్ళండి అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళండి 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 తీసుకెళ్ళండి. అథు, నా బతుకుచ్చాడా, ముసలోడి గెటప్లోనే చస్తున్నాను, ఇప్పుడు యంగ గెటప్లో కూడా చావాలి. అహనా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. అహనా పెళ్ళి అంట, ఓహో నా పెళ్ళి అంట. నీ పెళ్ళేనయ్యా, నీ పెళ్ళే. మీ నాన్నగారు ఎక్కడ? నాన్నగారు అదిగో వచ్చేసాడు. నేను అడిగింది మీ ఫ్రెండ్ గోవింద్ గురించి కాదు, మీ నాన్న గురించి. ఆ రెండింటికి పెద్ద తేడా ఉంది అంకుల్. అరే నువ్వు లోపలికి వెళ్ళి బయటికి రా. ఇతని లోపలికి వెళ్ళి బయటకు వస్తే ఉపయోగం ఏముందయ్యా? అది అంటే నన్ను వెళ్ళి నాన్నగారిని తీసుకురమ్మంటున్నాడు. మరి తీసురా. అసలే ఎంగేజ్మెంట్ రింగ్స్ తేవడానికి వెళ్ళిన మీ అన్న ఇంకా రాలేదు. ఏనని పంపించారు? మీ చిన్నయ్యయ్యా బంగారాజు. బంగారు రాజా. ఏమిటే అంత రియాక్షన్ ఇచ్చారు? గోవిందా గోవిందా. ఏమిటే అతనికి ఏమైంది? ఏం లేదు అంకుల్, దేవుడిని తలుచుకుంటున్నాడు. సరే సర్లే కానీ మీ అన్నయ్యకి ఫోన్ చేసి అర్జెంట్ గా రింగ్స్ తీసుకున్నాము. ఒరేయ్ చెయ్యరా. అతనికి ఎలా తెలుస్తుందయ్యా? చేయాల్సింది నువ్వైతే. అవును నేను కదా. ఏమైందిరా? శంకరాకి పోయింది. ఇదేంటి కరెంట్ షాక్ తగిన కాకులు అయిపోయారంటే ఇద్దరు? నా లైఫ్ కి ఇలాంటి శుభం కార్పడుతాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంకుల్. నాకు అసలే బీపీ ఎక్కువ. మీరు కంగారు పడకుండా, నన్ను కంగారు పెట్టకుండా జరిగింది ఏమిటో చెప్పండి. అంటే వీళ్ళు చిన్న గజనీ టైపు మర్చిపోతూ ఉంటాడు. అవునా? ఈ స్టాప్ లాక్ షాట్ రా. డన్. ఎరివిడు యావండి, ఏమైంది వదినా? నా రాజా యాక్సిడెంట్ లో చనిపోయాడు కార్తీక్. రాజా అంటే కార్తీక్ చిన్న బంగారు రాజు సార్. అయిపోయింది, అంతా అయిపోయింది. అయ్యయ్యో బంగారు రాజు. బంగారం చేస్తే నేనెందుకు గడుస్తాను? ఎవరు చచ్చారో చెప్పి చావు. ఆయుర్వేదం సీరియల్లో నా రాజా. ఏంటి ఈ ఏడుపంతా సీరియల్లో క్యారెక్టర్ చనిపోయినందుక? ఈ టీవీ సీరియల్ కూడా ఏమిటి తల్లి? దుర్మార్గుడా, నన్నేమన్నాను? నా సీరియల్స్ ఏమన్నా అంటే మాడి మస్ అయిపోతావు. అంటే లేడీస్ కి టీవీ సీరియల్సే కదా దైవం. ఆ దైవాన్ని ఏమనంటే మహిళా సమాజం ఇలాగే విరుచుకుపడుతుంది. నేను ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు. వదినా కూల్. నిశ్చితార్థం టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? ఓ పక్క నా రాజా చావు బతుకుల్లో ఉంటే నేను ఇక్కడ ముస్తాబై నీ నిశ్చితార్థంలో పాలు పంచుకోమంటావా? ఎలా కార్తీక్, ఎలా? అబ్బో పిచ్చి పీకెక్కిందే. మహిళలు టీవీ సీరియల్స్ ని ఇంతగా ప్రేమిస్తారా? అవును సార్, మహిళలు మొగుళ్ళ కంటే సీరియల్స్ ని ఎక్కువగా ప్రేమిస్తారు. అర్థమైంది. మిమ్మల్ని చూస్తుంటే అన్నగారు గుర్తొస్తున్నారు. ఎవరైనా?
ఎవరా? 6 కోట్ల ఆంధ్రులకి అందగాడు ఎన్టీ రామారావు గారండి. ఊరుకోండి బాబు గారు, వెటకారం కాకపోతే అన్నగారు అభిమాని వింటే నన్ను పాత్ర వేస్తారు. కార్తిక్ కార్తిక్ దొంగ 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 ఎక్కడ అనేది అదే దొంగ బంగారు రాజుగాడు. నా కొడుకు ఎక్కడా? రే నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండేవారా? కార్తీక్, ఆ? మీ ఫ్రెండ్ గోవింద్ ఎక్కడయ్యా? నేనుంటే వాడు ఎందుకు? అవును అంకుల్, ఇద్దరు ఒక చోట ఎలా ఉంటారు మీరు మరీను? అదేంటయ్యా, గోవింద్ అంటే మీకు పడదా బావగారు? కరెక్ట్ చెప్పారు అంకుల్. ఆ. గోవింద్కి మా నాన్నగారు అంటే ఇది. బావగారు మీరు నాలా అడ్డపంచి కట్టుకోవచ్చుగా, బాగుండేది. అడ్డపంచా? ఆ. అలవాట్లేదు కదా బావగారు, జారిపోతే రచ్చరచ్చ అయిపోద్ది. అవును బావగారు, పంతులు లేడు, కార్యక్రమం అంతా మీరే జరిపిస్తున్నారు కదా. అందుకేగా ఇయర్ ఫోన్స్ రెడీగా పెట్టుకున్నా. ఎందుకు? ఎందుకు అందుకులేండి అంకుల్. హారిక పిలుస్తుంది, వెళ్ళండి. అది కాదయ్యా, ఇప్పుడు వచ్చేస్తున్నారు హారిక, మీరు వెళ్ళండి. వెళ్ళండి అంకుల్, ఇప్పుడు మీరు వెళ్ళండి. హారిక వచ్చేస్తున్నారు. హారిక వస్తున్నా. వెళ్ళండి అంకుల్. ఒరే దొరుకుతురా, హెడ్ ఫోన్స్ ఎందుకురా? ఎందుకా, ఈ ఫోన్ లో మంత్రాలు ఉన్నాయి. హెడ్ ఫోన్స్ చెవులో పెట్టుకుని లిప్సింగ్ చేస్తాను అంతే. ఒకసారి ఆన్ చేయి, ఏమిటా? విను. అప్రాచురా, ఇది చావు మంత్రాలరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా నిశ్చితార్థానికి పంతులు రావాలి. అమ్మా వచ్చారా? ఏమైంది? ఈ రోజు శుక్రవారం, బురక తప్ప ఏం వేసుకోదట మీ అమ్మ. చచ్చం. చూడు తల్లి, మీ అబ్బాయి నిశ్చితార్థం చీర కొట్టుకోడు మంచిదే కదా. ఎవరు నా బిడ్డ? ఏ సాబ్ నాటకమహే, దీనిలో నేను తల్లి పాత్ర మాత్రమే. నిజమే, కానీ అదే నాటక భాగంగా చీర కట్టుకోవచ్చు కదా. నానా బేటా, ఈ రోజు జుమ్మా హే. దీనమ్మ. అబద్ధం ఆడితే అల్లా కూడా క్షమించడు, సత్యమే పలుకుతాం. నువ్వు సత్యాలు పలికితే ఇక్కడ జీవితాలు సంకనాకిపోతాయి. రేయ్, అయినా నువ్వు శుక్రవారం ముహూర్తం పెట్టాలరా? నేను పెట్టానా? వాడెవడో చెప్పాడు, నేను పెట్టాను. ఇప్పుడు ఈ గండం గడిచేది ఎలాగా? నువ్వు తప్పుకో బేటి. ముందు తలుపు ముయ్యి, అంకుల్ వాళ్ళు విన్నారంటే కోపకోలేరు. అరే, ఈ తల్లి కాకపోతే ఇంకో తల్లి దొరకదా? దీని తల్లి. నువ్వు ఆపు తల్లి, ఆవేశ పడకు. అమ్మా, నా జీవితం నీ చేతిలోనే ఉంది. సినిమా ఇంకా బిగినింగ్ లో ఉంది, అప్పుడే ఎండకాడు వేయకు తల్లి. తప్పుకో బేటి. అయ్యా, అయితే నన్ను ఎవరు ఏమి అడిగినా సత్యమే చెప్తాను. అడగకుండా చూసుకునే బాధ్యత మీది. అయితే సరే, అయితే నువ్వు మౌనవ్రతం. ఈ ఐడియా బాగుంది. పదరా. కుదరదు, చెప్పాను కదా, అసత్యం అబద్ధం ఆడను. వివాహ భోజనంబు వింతైన వంటకమ్ము. రేయ్ రేయ్, బయట అంతమంది ముష్టి వాళ్ళు ఉన్నారు, ఎవరు పిలిచారు? నేనే. ఒరేయ్, ఇక్కడ ఏమైనా ముష్టి సమావేశం అవుతుంది అనుకుంటున్నావా? కార్తీక్ నిశ్చితార్థం ఉంది కదా, ఉంటే భోజనానికి నేనే పిలిచాను. రేయ్, ఇదేనా ముష్టి పెళ్లి అనుకుంటున్నావా? తండ్రి, సంవత్సరం అంతా నా ముష్టి సోదరి మనలో అడుక్కు తింటున్నారు. ఈ ఒక్క పూట ఇందు భోజనం పడితే తప్పేంటి? రేయ్ రేయ్, నీకు దండం పెడతాను రా. పెళ్ళైన తర్వాత కావాలంటే నీ ముష్టి సోదరులందరికీ 5 స్టార్ హోటల్లో భోజనం పెట్టిస్తాను. రేయ్, ఇప్పుడు వాళ్ళని పంపించేరా. హోటల్లో భోజనం పెట్టేసావా? ప్రామిస్. ప్రామిస్. పించు పించు. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందిన పరుగులివి. ఓల్డెన్ ఆగమ్మా, ఆగు. ఏంటి నువ్వు శంకరాభరణంలో మంజు భార్గవిలో రెడీ అయ్యొచ్చు? కార్తిక్ నిశ్చితార్థానికి పర్ఫార్మెన్స్ ఇద్దామని డిసైడ్ అయ్యాను రా బై. చూడు తల్లి, ఈ పెళ్ళైన తర్వాత రవీంద్ర భారతిలో కె విశ్వనాథ్, కమల్ హాసన్ ని పిలిచి వాళ్ళ ఆధ్వర్యంలో నీ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తాను. అప్పటి వరకు కొంచెం వాట్ ఏ ట్రెడిషనల్ డ్రెస్. అయ్యో బాబాయ్, మంచిగా బాబాయ్. థ్యాంక్స్. One, two, three, start. అమ్మ మయూరి, ఆపమ్మా, బాబాయ్ గారు భయపడుతున్నారు. అవునమ్మా, నీ ట్రెడిషనల్ డ్రెస్ కి నీ డాన్స్ కి మ్యాచ్ అవట్లేదు. అయితే ఓకే. వస్తానంటావరా? వచ్చేసాడా?
ఏంటయ్యా ఇంకా మీ అన్న గురించి టెన్షన్ లోనే ఉన్నారా? అబ్బే, లేదండి. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాం. దాట్స్ గుడ్, దాట్స్ గుడ్. అదిగో వచ్చాడు. ఆ? వచ్చేసాడు వచ్చావా? వచ్చాను, రాకుండా ఎక్కడికి వెళ్తాను? అది కాదయ్యా, నిన్ను బంగారం తెమ్మని పంపించారనగానే గంధపు తోటకు వీరప్పని పంపించినట్టుగా భయపడిపోతున్నారు. వీడు వాడికన్నా డేంజరు. జోక్. ఇదిగోండి అంకుల్, మీరు తేమన్న రింగ్స్. వచ్చలేనా? మెల్లిన బంగారం, కళ్ళు గోకి తీసుకో. అరే ఏం లేదు చిన్న, నీకు అసలే మతి మరుపు కదా. ఇక్కడ ఈ నిశ్చితార్థానికి తీసుకురాబోయ్ ఏ అత్తారింటికి తీసుకెళ్లావో అని భయపడ్డాం. రే, నీకు బంగారం దొరికితే జంపు కదా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? ఒట్టి రింగులతోనే జంప్ అయిపోతా అనుకుంటున్నావా? ఇల్లు మొత్తం చుట్టేస్తా. అంకుల్ ఇదిగోండి రింగ్స్. మర్చిపోయా, ఆటో చార్జులు పోయి మిగిలిన చిల్లరా. సత్యహరిశ్చంద్రుని లైవ్ లో చూస్తున్నట్టుందయ్యా. ముహూర్తం టైం అవుతుంది, పద. ఆ, ఆ. నువ్వు మారువేషంలో ఉన్న గజ దొంగవని ఇప్పుడు వాళ్ళకి తెలియదురా. రే బంగారం, ఏంట్రా ఈ ట్విస్ట్? అరే నేను మారానంటే నమ్మరే. గిల్లు గిల్లమనిది నన్ను కదా. నీకు నొప్పి ఎందుకని ఈయన గిల్లే. ఒరే బంగారాజు, వరల్డ్ కప్ లో ఆసిఫ్ నో బాల్ వేసాడన్నా, నువ్వు దొంగతనం మానేసావన్నా. ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదురా? అంతే బ్రదర్, అంతే. ఈ లోకం, ఈ సమాజం నమ్మరు అంతే. అబ్బో పెళ్లికలు వచ్చేసింది. ఎంతో వైభవంగా జరిపించాల్సిన ఈ నిశ్చితార్థం ఇలా 4 గోడల మధ్య జరిపిస్తుంటే చాలా బాధగా ఉంది బావగారు. తాందే ఉంది బావగారు, పెళ్లి వైభవంగా చేద్దాం. అమ్మ హారిక, మీ నాన్నే ఉండి ఉంటే ఎంత సంతోషించుండేవాడు. నాన్నగారు ఆ. మిమ్మల్ని పంతులు గారు ఇక్కడ. ఆ, వీడెవడు? ఆ, మంచు వారింటి దగ్గర నుండి కొణిదల వారింటి వరకు అన్ని పెళ్లిళ్ళు ఈయన చేయిస్తారు. అంటే ఈవెంట్స్ చేస్తాడా? ఈవెంట్స్ కాదండి, సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ నేనే జరిపిస్తాను. పంతులు గారు ఎట్లున్నారు? నన్ను ఆశీర్వదించండి. అంటే పంతులు గారు మయూరికి దూరపు బంధువు. అంత దూర బంధువులా లేడే. ఆ, పంతులు గారు తతంగం కానివ్వండి. శుక్లాంబరధర విష్ణు సచివరం చంద్ర ప్రసన్న వదనం ఛాయ సర్వవిఘ్నోపశాంతే భక్తానం. పంతులు గారు ఉంగరాలు మార్పించండి. ఆ ఉంగరాలు అందుకున్నాయన. ఓం భూ ఓం స్వాహ ఓం నమో నారాయణ స్వ గోందే స్వ మాధవ స్వ ఓం నారాయణ స్వ ఓం. బావగారు, మీరుండగా వేరే పురోహితుడు. బావగారు, మనం ఎంత పోటుగాలమైనా మన గుండు మనం కొట్టుకోలేం కదా, ఈ తంతు కూడా అంతే. బావగారు, బావగారు, బావగారు. నన్ను ఒకసారి చూడండి బావగారు. అంకుల్. అయ్యో, నన్ను పిలవండి అంకుల్. కార్తీక్, డాక్టర్కి ఫోన్ చేయి. ఆ, అంకుల్, అంకుల్. బాబాయ్ జరగండి 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 హా. జరగండి జరగండి జరగండి. చిరో చూడు 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 చూడు. బురో బురు 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 బురు. గురో గురు 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 గురు. తీయండి. ఇది ప్రాణం పోస్తుందా తీస్తుందా? మంజు, ఏం చేస్తున్నావు? మీరందరూ కామ్గా ఉండండి. ఆకలి పని చేసేయ్. అమ్మయ్యా. నాకేమైంది?
మీకు హార్ట్ అటాక్ వచ్చింది అంకుల్. అరే పల్కోరా, అది హార్ట్ అటాక్ కాదు, గ్యాస్ నొప్పి. ఏదైతే ఏంటి తల్లి, నా ప్రాణాలు కాపాడావు. థ్యాంక్ యూ. అయ్యో కార్తీక్, ఇందాక మీ చెల్లి మాట్లాడిన భాష ఏంటి? నాకు అర్థమైతే కదా నీకు చెప్పడానికి. అది కోయి భాష. అయినా ఆ భాష నీకెలా తెలుసు? అంటే ఆయుర్వేదంలో మూలికల వైద్యం కోసం అడవులో రీసెర్చ్ చేసింది. భాష మీద, మూలికల మీద. ఆహో, హారిక, నిశ్చితార్థం నా మూలంగా ఆగిపోయింది కదా. అంకుల్ ఏం పర్వాలేదు బావగారు, మీరు కోలుకోండి, తర్వాత పెట్టుకుందాం. హారిక పెళ్లి నేను చూడలేనా? మీరు పోతే నేను లేను. అంటే నాన్నగారి ఉద్దేశం పెళ్లి ఆగదని. అంతే కదా నాన్నగారు? అంతే అంతే బావగారు. బయట గొడవేంట్రా? ఎవరు వాళ్ళు? నా ఫ్యాన్స్. దొంగలు కూడా ఫ్యాన్సా? ఫ్యాన్స్ అంటే అభిమానులు కాదు, అప్పులో వాళ్ళు. నీకు అప్పులు చేసిన కర్మేంట్రా? సీజన్ తో సంబంధం లేని ప్రొఫెషన్ ఇది. ప్రతి వాడు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆ కార్డు ఈ కార్డు అని జేబులో పెట్టుకుని తిరిగితే ఇంకా మేము ఎలా బతకాలి? అందుకని బ్రతకడం కోసం అప్పులు చేసావా? నేను బ్రతకడానికి కాదు, పోలీసు వాళ్ళని బ్రతికించడానికి చేశా. అంటే జేబులు కొట్టకపోయినా మా ఊళ్ళు ఇవ్వాలా? మా కష్టాలు ఎవరు చెప్పుకోవాలి? ఆ మధ్య నేను జేబు దొంగతనాలు మానేస్తానని చెప్తే నన్ను జైల్లో వేసి బాగా కుమ్మి, రే నువ్వు జేబు దొంగతనాలు మానేస్తే మేము ఎలా బ్రతకాలరా అని అన్నారు బ్రదర్. నీ కష్టాలు పక్కనున్న పాకిస్తాన్ వాళ్ళు కూడా రాకూడదురా? హైదరాబాద్ లో వరదలు, జేబు దొంగల కష్టాలు చెప్పుకుంటే తీరవు బ్రదర్. ఎనీహౌ థ్యాంక్స్. థ్యాంక్సా? దేనికి? 500 అప్పిచ్చావు కదా. అప్పా? నేనెప్పుడు ఇచ్చాను? నేనే తీసుకున్నా. కొట్టేశావా? అప్పు తీసుకున్నా. ఒరే నీ అబ్బా, నీ దగ్గర రావాలంటే భయం వేస్తుందిరా. ఆ చికెన్ గునియా డెంగు దోమలు నిన్నెందుకు కుట్టావు? నన్ను కుడితే చచ్చిపోతాయి కదా. ఓహో, మీ అన్న తమ్ముల అనుబంధం చూస్తుంటే పాకిస్తాన్ దాయాదులు మైత్రి చూస్తున్నట్టుగా ఉంది. తండ్రి మిమ్మల్ని చూస్తుంటే కూడా తండ్రి ఉత్సాహం మూసి మురికిలా పొంగుతుంది. రండి ఒక హక్కించుకోండి. హక్కే కదా. నీ జేబులో డబ్బులు ఉన్నాయా? అర్థమైంది, అంటే నీ జేబీ కొట్టేశాడు. బ్రదర్ చెప్పాను కదా కొట్టేలేదని, అప్పు తీసుకున్నాను. అయితే ఎప్పుడు తీరుస్తావు? ఇంకో పక్కన జేబు దొరికాక.